సంగీత సాహిత్య సమలంకృతే. నేను పాడబోయే పాట శ్రీ తుంబుర నారద. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మ్యూజిక్ మాధవ్ పెద్ది సురేష్ గారు, లిరిసిస్ట్ వేటూరి గారు, చిత్రం భైరవ దీపం. పాడిన వారు చెప్పేసావా? ఓకే. శ్రీ తుంబుర నారద నాదామృతం శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రసభావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం. శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రసభావతాళాన్వితం. సప్తవర్ణముల మాతృకగా శుద్ధవర్ణముల డోలికగా సప్తవర్ణముల మాతృకగా శుద్ధవర్ణముల డోలికగా ఏడు రంగులే దురగములై శ్వేతవర్ణ రవి కిరణములై గరి సని ద పమ నీక మగరి సని స గమ గమ పమ పని స గరి సని ధరి సని ద పసని ద పమ శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రసభావతాళాన్వితం. సా 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 స సని పగరి స గపని స గరి సా ని సరి పని స గపని ది గప గరి సా సంగీతారంభ సరసహేరంభ స్వర పూజలలో షడ్జమమే రీ రీ రిమ పని ద మమ పని స గరి మగరి సని సరి మగరి సని సరి ని ద మ ప మగరి ని ద ప మగరి శంభో కైలాస శైలోషికా నాట్య నందిత స్వర నంది ऋषभमे गारि सरि सद साद पग पग स मुरली वनांताल मिरेयु वसंताल मुरली वनांताल मिरेयु वसंताल चिगुरिंचु मोहन गांधारमे నిదమ సమక్క మదని మాదని గస మోక్షలక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోల మధ్యమమే పమ పత్తద పమ పత్త నిద పద స పాద సరి పమరి స నిద పమ ప విసరి మ ప సరస్వతి రాగాల కుహు కుహు గీతాలు పలికిన కోయిల పంచమమే దని సమగరి పద నిరి సని ద పరి సని ద పమగరి గమప మాన జల్లుల వేళ చక్రవాకాన మాన జల్లుల వేళ చక్రవాకాన హర్షాది రేఖాలు దైవతమే నీ సని ద పమగరి సని గమ పమగరి మద మద మాద నీరి గరి స కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడే నిషాదమే. తిన్న 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 కిడ తిన్న తిన్న
తిత్తిన్న అక్కడ తిన్ నీ పమ గమ పని మ పని ని సా ని స స స స ని రి 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 ని గ గ గ మ రి గ స రి ని స పని స మ పని గ మ ప స గ ప మ ని ప స ని రి స మ గ మ గ రి గ రి గ రి స రి స రి స ని స ని స ని ని ద ప ద పం స గ మ ప ని స గ ప మ ప గ స గ మ గ మ స గ మ ప మ గ రి స ని ద ప మ గ మ ప ని ద ప మ గ రి స ని ని స స స స ని గ గ గ మ మ గ మ ప మ గ మ గ రి స గ గ గ ప ప ప ప గ గ గ ని ని గ గ గ స స ని స గ రి స మ గ రి స ని స ని స ని స ని స ప ని ప ని ప ని మ ని స ని స ని స ని స ప ని ప ని ప ని మ గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని గ మ స గ మ ప గ మ ప ని మ ప ని స గ మ ప గ మ ప ని మ ప ని స ప ని స స స స స స స స రి 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 స స స స స స స స గ గ గ గ గ గ రి 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 గ గ గ గ గ గ రి 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 మ మ మ మ మ గ మ గ మ గ మ గ మ గ మ గ స గ మ ప శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం ఈ పాట విన్నప్పుడల్లా నాన్నగారు ఎప్పుడు ఈ పాట ఒక కార్యక్రమంలో కచేరీలో పాడాలనుకున్నప్పుడల్లా ఆయన మొహంలో ఉన్న టెన్షన్ నేను ఎప్పుడు అసలు మర్చిపోలేను. ఎప్పుడు ఆఖరి సాంగ్ ఈ శ్రీ తుంబరానే ఉంటుంది. ఎప్పుడును ఏదైనా ప్రోగ్రాంలో కొన్ని స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్లో ఈ పాట లాస్ట్కి ఎంపిక చేసుకుని ఆ పాటతో ఫినిష్ చేస్తారు కార్యక్రమాన్ని. కానీ ఆ పాట అయ్యేంత వరకు అంత ఆయన టెన్షన్లో ఉంటారు. అంత డిఫికల్ట్ అయిన ఒక సాంగ్. అన్ఫార్చునేట్లీ నాన్నగారు పాడిన ఆఖరి పాట స్టేజ్ మీద ఈ పాటే అని విన్నాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మాధవపతి సురేష్ గారికి ఈ అద్భుతమైన కాంపోజిషన్కి, మరి ఇంకొకసారి వేటూరు సుందరరామూర్తి గారికి, ఇంకొకసారి విజయ వారికి, ఇంకొకసారి సంగీతం శ్రీనివాసరావు గారు, ఆఖరికి మా నాన్నగారు. కూర్చో. ఇకపోతే మీ సార్థక్ ఎలా పాడాడో మా జడ్జెస్ ని కనుక్కుందాము. చంద్రబోస్ గారు. సార్థక్ పల్లవి అయిన తర్వాత చరణంలోకి వెళ్ళి అప్పటి నుండి పాట ముగింపుకు వచ్చేంత వరకు కూడా ఒళ్ళంతా పులకరించిపోయింది, రోమాంచితమైంది నువ్వు పాడుతుంటే. నిన్ను చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, మనిషి తలుచుకుంటే అసాధ్యం ఏదీ కాదని నువ్వు నిరూపించావురా. నిజంగా చాలా 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 గొప్పగా పాడావు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు వచ్చావు, ఎంత దూరం ప్రయాణించావు, ఎలాంటి పాటలు పాడుతూ ఎంతమందిని రంజింపజేస్తున్నావు. ఎంత కష్టమైన పాట, క్లిష్టమైన పాట పాడి ఎంత ఏకాగ్రతతో, ఎంత చిత్తశుద్ధితో, ఎంత గాత్రశుద్ధితో పాడావు. అత్యద్భుతం, అత్యద్భుతం, అత్యద్భుతం. అయితే ఇంకా అసలు మాటలు రావట్లేదు నేను చూస్తుంటే. ఎందుకంటే నేను ఒక పాట రాశాను, ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలు ఉండాలి అని రాశాను. కానీ నీకు మాత్రం ఈ సంగీత చరిత్రలో ఖచ్చితంగా ఒక పేజీ ఉంటుందిరా. ఇక్కడ అంటే సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు పలికిన కోయిల పంచమమే అన్నప్పుడు హృదయం అలా ద్రవించిపోయింది నాకైతే. సరిగమ పదని, సా అనేది నెమలి క్రేంకారం నుంచి పుట్టింది, రీ అనేది ఎద్దు రంకె నుంచి పుట్టింది, గా అనేది మేక కూత నుంచి పుట్టింది, మా అనేది నక్క ఊళ్ళ నుంచి పుట్టింది, పా అనేది కోయిల కూచిత నుంచి పుట్టింది, దా అనేది గుర్రం సకిలింపు నుంచి పుట్టింది, నీ అనేది ఏనుగు ఘీంకారం నుంచి పుట్టింది. ఇలా జంతువుల అరుపుల్లోంచి పుట్టిన స్వరాల్లోంచి ఉద్భవించిన సంగీతం మనిషిలోని జంతు ప్రవృత్తిని మాయం చేసి మనిషిని దైవత్వానికి చేరువ చేస్తుంది. ఈ పాట నువ్వు పాడుతున్నావు, నీలోనూ వింటున్న మాలోనూ ఈరోజు అందరం దైవత్వానికి దగ్గరగా ప్రయాణించావురా. ఆ అనుభూతికి అర్హుల్ని చేసిన నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సార్ థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు మాత్రమే కాదు, నేను కూడా కాదు అసలు ఎంతమంది మీ కామెంట్స్తో ఎంత నేర్చుకుంటున్నారో అన్నది మీకు తెలుసో తెలీదు, నిజంగా నాకు తెలియదు. కానీ సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ పాడుతా తీయగా. అండ్ మాకు ఇంతగా నేర్పించే మీరు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది.
థ్యాంక్ యూ సో మచ్. విజయప్రకాష్ గారు. సార్థక్, సార్. ఎలా పాడావంటే విశాఖపట్నం పేరు నిలబెట్టావు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇది చాలా కష్టం. ఆభేరిలో ప్రారంభమయ్యి ఎన్ని అంటే ఒక రాగమాలిక, హంసధ్వని, హిందోళం, కళ్యాణి, చక్రవాకం, సో ఇలా నీ రాగాలు, అంతేకాకుండా జతిలు, ఖండ నడలో ఇలా వేరే వేరే నడక, ఈ అన్ని యాంగిల్స్ నువ్వు చాలా బాగా మేనేజ్ చేసావు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇదెందుకు చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రాక్టీస్ చేసావు? ఐ వాంట్ టు నో. సార్ మా పెద్దనాన్న గారు రామ్జీ గారు నేర్పించారు సార్ నాకు. ఆహా, రామ్జీ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Fantastic performance. Thank you, sir. Fantastic. Thank you, sir. కొన్ని రాగాలు కొంతమంది గొంతులో ఒదుగుతాయి అనుకుంటాం మనం. అన్ని రాగాలు అందరికీ సెట్ అవ్వవు సహజంగా పాడేటప్పుడు. 8 రాగాలు నీ గొంతులో అలా ఒదిగిపోయాయి చక్కగా. థ్యాంక్ యూ. కపుల్ ఆఫ్ ప్లేసెస్ లో నోట్స్ పలుకుతాయో పలకవో అని కొంచెం భయపడ్డ మాట వాస్తవం. అయినా కూడా ఆ భయాన్ని పటాపంచలు చేసేలా పాడావు. థ్యాంక్ యూ. మేమందరం గర్వపడేలా చేశారు మీ ముగ్గురు ఈ రోజు చెప్పాలి అంటే గనక. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ నాన్న. థ్యాంక్ యూ. యూ మేడ్ అవర్ డే. యూ మేడ్ అస్ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ. సార్థక్, నాకు నచ్చింది ఏంటంటే నీకు ఆ లో నోట్ టచ్ అవ్వదని తెలిసినా కూడా నువ్వు అంత ధైర్యంగా పాడావు. అది పర్వాలేదు అనుకున్నావు, సూపర్బ్ గా పాడావు. అది టచ్ అయ్యింది. నువ్వు కొంచెం కాన్షియస్ గా ఉన్నావు అనుకుంటాను, కానీ ఆ నోట్ టచ్ అయింది. ఇంకొక 6 months లో చూడు నీ వాయిస్ వేరేలాగా మారుతుంది. ఈ పాట ఇంకా వేరే లెవెల్లో పాడతావు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.